సో అన్ని మహానాడులు మీరు కవర్ చేస్తారు కదా టోటల్ గా. అవును. చేంజ్ ఏమైనా కనబడుతుందా మీకు? ముందు మార్పు ఎందుకు లేదు? ఆ నాటికి నీటికి చాలా మార్పు ఉంది. ఒక్క నిమిషం. కుర్రాళ్ళు పెద్దలను గౌరవించమని. సార్ బాగున్నారా? నాటికి నీటికి చాలా తేడా ఉంది. నాడు టెలిఫోన్ లేవు, రోడ్లు లేవు, కాలువలు లేవు, సరైన రవాణా సౌకర్యాలు లేని రోజులు ఆ రోజులు 44 సంవత్సరాలు కాదు. నాటికి నీటికి భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత పారిశ్రామిక ప్రగతి పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతా ఉన్నాయి. తెలుగుదేశానికి సంబంధించి చాలా మార్పులు వస్తున్నాయి. నాటి తరానికి నీటి తరానికి ఆలోచన విధానంలో మార్పులు వస్తున్నాయి. ఇవాళ మహిళలు కూడా భారీ ఎత్తున వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వల్ల బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. వారు అందరం కలిసి సమిష్టిగా ముందుకెళ్తున్నాం. పేదరిక నిర్మూలన లక్ష్యంగాను ఆర్థిక ప్రగతి సాధించి ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చేసి వలసలు పోవటం కాదు, వలసలు వచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉండాలనే లక్ష్యంలో మనం ముందుకు సాగుతున్నాం. ఇవాళ ఒకటే, ఇవాళ అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఇచ్చే తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేసే సమతుల్యం పాటిస్తుంది. అలాగే ఒక పక్క పారిశ్రామికీకరణతో పాటు సంక్షేమాన్ని కూడా ఆర్థిక ప్రగతిని కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నాం. ఇది అన్ని చర్చిస్తాం. ప్రతిపక్షం చేసే తప్పుడు ఆరోపణలు ఖండించడం, అవినీతి అక్రమాల కేంద్ర బిందువైన వైఎస్ఆర్ పార్టీ చేసే నిరంతర తప్పుడు ప్రచారాన్ని ఖండించే లక్ష్యంలో కూడా కార్యాచరణతో ముందుకు సాగుతాం. ఇప్పుడు యువతకు పెద్దపీట వేస్తున్నారు కదా సార్, సీనియర్ నేతలకు ఏమైనా అభద్రతా భావం ఉంటుందా సార్? ఏం లేదండి, ఏముంటుంది, తరాలు మారుతా ఉన్నాయి. ఎన్నో ఇప్పుడు మా తరంలోనే ఎన్నో మంది పోయారు, నా బట్టి 10 మంది మిగిలాం. వయసు పెరిగే కొద్దీ మారుతూ ఉంటాయి, మా ఆలోచన విధానం మార్పులు వస్తాయి. మేము కూడా అప్పటికప్పుడు అప్డేట్ కావాలి. చంద్రబాబు గారు ఎలా అంటున్నారో అదే విధంగా మేము కూడా అప్డేట్ అయ్యి ముందుకు సాగకపోతే వెనకబడిపోతాం. ఏం చేంజ్ ఏం గమనించి సార్ అప్పటి నాయకులకు ఇప్పుడున్న లీడర్స్? ముందు ఇప్పుడు త్వరగా అభివృద్ధిలో పైకి రావాలని కోరుకుంటారు, ముందుకు రావాలని కోరుకుంటారు. కాకపోతే ఒకటి మేము అనేది ప్రజలతో మమేకం అవ్వాలి. ప్రజలతో కలిస్తే లాంగిట్యూడ్ ఉంటుంది. లేదు టెంపరీగా ఏదో చేసుకుని పోదామంటే పోదు. యువకుడు అర్థం చేసుకోవాలి, అవకాశాలు పెంచుకోవాలి. ప్రపంచీకరణ ఎలా జరుగుతుంది, రాష్ట్రంలో దేశంలో మార్పులు వస్తున్న పెను మార్పులు అనుగుణంగా ఎలా ఉండాలో యువత నేర్చుకోవాల్సిన అవసరం. అలాగే మన అవసరాలు ఏంటి, ప్రజల్లో మమేకం అవటం, ప్రజా సమస్యల మీద మమేకం అవటం. ఎప్పుడైతే అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తాం, గ్రూపు కక్షల కార్పణ్యాల కంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తే లాంగిట్యూటీ ఉంటుంది అనేది యువత నేర్చుకోవాల్సిన అవకాశం. సార్ చివరిగా కొంచెం ఇష్టమైతేనే చెప్పండి, ఈ రాజమండ్రి ఏంటి సార్ కాలుష్యం గురించి నేను పవన్ కళ్యాణ్ మాట్లాడడం? పేపర్ మిల్లు వాళ్ళు ఇచ్చేది కాలుష్యానికి కాలువలు సరిగా చేయలేదు అనేది ఒకటి. రాజమండ్రిలో మురుగు పారుదల వ్యవస్థ సరిగా లేదు, దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. గోదావరి బాగానే ఉంది, కానీ ఈ చిన్న తప్పులని సరి చేసుకోవాలని కాలుష్య నివారణకి చర్యలు తీసుకున్నాం. పుష్కరాలకు కోట్లాది మంది వస్తారు, కానీ ఇలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా చూసుకుందాం అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ఏం బాధ అనిపించలేదా? సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉన్నారు కదా మీరు అక్కడ. బాధే ఉంటుంది, చెప్తున్నాం. నేను నా తరంలో అన్నీ చేసాం, సరిపోవటంలో గోదావరి గంగా కాలుష్య నివారణ కానీ గోదావరి కాలుష్య నివారణ జరగాల్సి ఉంది. దానికి ప్రాజెక్ట్ చేసి పంపించాం. కేంద్రం అనుమతిస్తే ఒక 400-500 కోట్ల రూపాయలతో చేసి శుద్ధి చేసిన వ్యర్థాలు మాత్రమే నదిలో కలిసేలాగా, సముద్రానికి వెళ్ళేలాగా ఉండాలి. శుద్ధి చేయకుండా వెళ్ళేది మంచిది కాదు కదా. అది నన్ను చూపించాం, నేనే పట్టుబట్టి చూపించాను. దాని మీద వర్కౌట్ అవుతుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్లు దశాబ్దాలుగా పెండింగ్లో పడుతుంది. కొంత చేయించాం. 30 MLD ప్లాంట్ చేస్తే అది దెబ్బతింది. మళ్ళీ ఇప్పుడు 50 MLD అయిపోవచ్చింది. 400-500 కోట్ల రూపాయలు కావాలి. ఆల్ ది బెస్ట్ సార్.